అసత్యమైన విషయాలు అది జనంలోకి తీసుకుపోయి వాళ్ళేదో ఇరిగేషన్ గొప్ప చేసినట్టు, వాళ్ళేదో తెలంగాణ కోసం నీటి కేటాయింపులో కొట్లాడినట్టు, మేమేదో చేయనట్టుగా ఒక తప్పుడు ప్రొపగాండా జనంలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను ఈరోజు సరే ఒక గంట క్రితం సెక్రటరీ వచ్చి ఐ థాట్ ఇమ్మీడియట్ గా నేను క్లారిఫికేషన్ ఇస్తే అటువంటి తప్పుడు విషయాలు జనంలో పోదనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ నా ధన్యవాదాలు. నేను మొదటిగా చెప్పాలంటే ఆ 10 ఏళ్ల పాటు కూడా నేను అపోజిషన్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటి ఏదో ఒక కెపాసిటీలో. వాళ్ళు ఏ విధంగా నటించేవాళ్ళు అంటే కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నా అయిన హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి వాళ్ళు గొప్ప చేస్తున్నట్టుగా అద్భుతాలు సృష్టించినట్టుగా వాళ్ళు తెలంగాణ నీటి కోసం కొట్లాడుతున్నట్టుగా అసలు అంతకంటే అబద్ధం ముచ్చట ఇంకోటి ఉండదు. వాళ్ళ అసమర్థత, అవగాహన లోపం లేక మరి అహంకారమో ఏదో తెలియదు కానీ అన్ని విధాలుగా తెలంగాణలో వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖ నీటి కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగింది. కొన్ని విషయాల్లో కోలుకోలేని నష్టం జరిగింది. మరి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏంటిది? మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి హై కాస్ట్, హై ఇంట్రెస్ట్, షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి 1,00,000 కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అది స్పష్టంగా ఇప్పుడు ఎవరిని అడిగినా అది ఫాల్టీ డిజైన్, ఫాల్టీ కన్స్ట్రక్షన్, మరి ఫాల్టీ మెయింటెనెన్స్ స్పష్టంగా వస్తుంది. అంటే వాళ్ళ టైంలో కట్టింది వాళ్ళ టైంలో కూలిపోయింది. దట్ ఈస్ సింబల్ వాళ్ళ యొక్క ఇరిగేషన్ లో వాళ్ళ టైంలో పనితీరు అది ప్రతిబింబంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలు కూడా భావిస్తారు. అయితే ఆ తర్వాత కూడా నేను చూసానంటే సరే మేము కూడా డిసెంబర్ 7, 2023లో ఈ శాఖ బాధ్యతలు వహించి ఆ తర్వాత క్రమక్రమంగా మా అవగాహన పెంచుకుంటూ సరే గతంలో ఏం జరిగింది, మేమేం చేయాలనే విషయాన్ని మేము పెంచుకుంటూ పోయాం. నేను స్టడీ చేస్తే డీప్ గా స్టడీ చేస్తే మీకు కొన్ని విషయాలు చెప్తున్నాయారా? అసలు వాళ్ళు ప్రతి విషయంలో టోటలీ అసలు మరి అవగాహన లేకనా, అసమర్థతనా, లేకపోతే ఆలోచన లేకనా నాకు తెలియదు కానీ చాలా తీవ్రమైన నష్టం చేశారు. మేము వచ్చినాక ఆ నష్టంలో కొంత పూర్తి చేయడానికి ప్రయత్నంలో కూడా వాళ్ళు తట్టుకోలేకనో, ఓర్వలేకనో, మరి లేదా పవర్ పోయిందని ఇంకా కోలుకోక ఏదో అడుగులో మాట్లాడతారు. ఉదాహరణకి ఈరోజు హరీష్ రావు గారు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అదే ఒక వర్డ్ అన్నాడు అలా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎన్నుకున్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్ట్ లో ఎవరు ఎక్కడ తీసుకుపోలే. అదే ఆయన ఆలోచన చేసి ఆయన లెటర్ రాసిన, దాని మీద కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈ రోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. ఒక్క టీఎంసీ నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ లో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాం. నేను మీకు ఈరోజు మేము ఇప్పటికే కేంద్రంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి రాసిన లేఖ కాపీ కూడా మీకు విడుదల చేస్తున్నాము.